ఈ ఉదయ శ్రీనాథనం ఎవరో తెలీదు. ఆ టీ కూడా కెమికల్ అండి. అది ఆ కెమికల్ టీ, కెమికల్ పౌడర్తో తాగి ప్రజలు నాశనం చేస్తున్నారు తప్ప అది పాలు కాదు, నిఖితమైన గేదీ కాదు. చర్మల చెల్లి సునీల్ గారిని అన్నాక అతను అర్హుడు కూడా కాదు. బెట్టింగ్ ఆడుకున్నవాడు అతనికి ఏం తెలుస్తుందండి రాజకీయం. బెట్టింగ్ ఆడుకొని పార్టీలకి వ్యతిరేకంగా పనిచేయనాడు. అసలు పార్లమెంట్ సెగ్మెంట్లో ఇతను ఎవరు అసలు? ఈ టీ 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 బాను టీ శ్రీనివాసన్ అతను కుంభకోణం ఉంది. కానీ టీలోను చర్మల కుంభకోణం పెట్టండి. ఎంతో మంది నిరుపేద నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాడు ఆయన. అంటే ఇవాళ మా రౌతుల మండలంలో రోడ్డు కావాలంటే అది పదవి లేకుండానే రోడ్డు ఇవ్వడం కూడా జరిగింది, ₹1 ఇంకా ఎన్నెన్నో సంక్షేమ పథకాలు చేశారు మా రౌతుల మండలంలో, మా ప్రతిభ నియోజకవర్గంలో. కానీ మరి ఇన్ని కార్యక్రమం చేసి చలమల చుట్టూ శ్రీనివాస్ అన్న కూడా బెట్టింగ్ ఎక్కువ ఆడుతూనే ఉంటాడు, ఆడిస్తూ కూడాను. ఇప్పుడు ప్రెసిడెంట్ కూడా యూత్ పాడైపోవడం కూడా ఉదయ శ్రీనివాస గారు మెయిన్ కారణం. చాలా నియోజకవర్గాల్లో కూడా మరి మా సునీల్ గారి మీద గొప్ప పేరు ఉంది, గొప్ప ఆయన కోసం గొప్ప ఓటింగ్ కూడా గొప్పగా పడుతుంది ఆయనకి. ఉదయ శ్రీనివాస్ అన్న వారికి నిజంగా ఈరోజు టీ పాయింట్ పెట్టుకోవడం వల్ల పవన్ కళ్యాణ్ ఏదో చెప్పారని చెప్పి పవన్ కళ్యాణ్ నిలబడ్డాడు. కానీ ఆయనకు నిజంగా ఓటింగే లేదు. ఆయన ఏం చేశాడు అన్నదని ఆయన చెప్పుకునే తిరగల జనాలను జరగలేడు. సునీల్ గారి పేరు చెప్తే చాలు ఓటేయడానికి జనాలు ముందుకు పరిగె వచ్చేలా ఉన్నారు. ఈ రోజు ఈ మహా సంగ్రామం ఇక్కడ కాకినాడ పార్లమెంటరీలో నామినేషన్కి కొన్ని వేల మంది ఎన్నో కార్లు వేసుకొని అలా బైకుల మీద స్వచ్ఛందంగా ప్రజలు నడుచు కూడా ఆడవాళ్ళు ప్రతి రోడ్డు అంట వాళ్ళు సునీల్ గారి కోసం ఎంతో ప్రేమగా సునీల్ గారి యొక్క నమ్మకంతో సునీల్ గారు గెలుస్తారని, సునీల్ గారి మెజార్టీ రప్పించాలని నేను సునీల్ గారి కోసమే వచ్చాము అందరూ. అది గతంలో 3 సార్లు ఓడిపోయిన సరే సునీల్ గారు కాకినాడ పట్టుకొని ఉండడానికి స్థానికుడు కాబట్టి, కాకినాడ పార్లమెంటరీ కాకినాడకి ఎంతో మేలు చేసిన వ్యక్తి కాబట్టి ఆయన సునీల్ గారు ఇప్పుడు ఎప్పటికీ కూడా కాకినాడ పార్లమెంటరీని కానీ కాకినాడ ప్రజలను కానీ ఈ యొక్క నియోజకవర్గాలను కానీ ఎప్పుడు వదిలిపెట్టరు. అంత గొప్ప మనిషి. సమావేశాల్లో ఉదయ శ్రీనివాస్ టీ టైం ఉదయ శ్రీనివాస్ సునీల్ గారి మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నాడు. దాని గురించి ఏం చెప్తారు మీరు? సార్, టీ టైం ఏదో శ్రీనివాస్ అంటున్నారండి. ఆ శ్రీనివాస్ పేరు పూర్తిగా మాకే తెలుతలేదండి, మీకు తెలుతలేదు, మాకు తెలుతలేదు, జనాలకు తెలియదు. అసలు చలంశెట్టి సునీల్ అనే వ్యక్తి, తోట నరసింహ గారు అనే వ్యక్తి, ఇక్కడ చంద్రశేఖర్ గారు అన్న వ్యక్తి, ఇందులో కొడసాల కన్నబాబు గారు అన్నవారు, వరుపుల సుబ్బారావు గారని, మొత్తం మా ఎమ్మెల్యేలు కానీ ఒక ఎంపీ కానీ కూడా ప్రతి ఒక్కరికి బ్యాక్గ్రౌండ్ ఉంది సార్. ఈ ఏదో శ్రీనివాస్ అన్నారు ఏంటంటే టీయే కాఫీయా, అదేదో మాకు తెలుస్తలేదు. ఆ టీయో కాఫీ ఆయనకి ఏ బ్యాక్గ్రౌండ్ ఉందండి? చలంశెట్టి సునీల్ గారితో పోల్చుకుంటాడండి. ఆయన ఎవరో తిట్టుకోకపోతే నన్ను నేను తిట్టుకున్నట్టు ఉందండి ఆయన వెర్షన్ అంతా. అర్థమైందండి. చలంశెట్టి సునీల్ గారు వల్ల వేల మంది ఆయన వల్ల బతుకుతున్నారు సార్ ఇక్కడ. అర్థమైందండి. ఆయన పూర్వ నుంచి ఆస్తుపరులు అండి, వాళ్ళ ఫ్యామిలీ కూడా పెద్ద ఫ్యామిలీ అండి వాళ్ళు. అర్థమైందండి. నరసింహ గారి ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి చెప్పడానికి వ్యక్తి లేరండి ఇక్కడ. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు పిలిచేలా టికెట్లు ఇస్తున్నారండి. వాళ్ళకేమో ఒకరు రికమెండేషన్ చేసుకోవడం, ఒకరు ఆ జీవితం అంతా రికమెండేషన్ జీవితమే అయిపోతుందండి. ఆ తెలుగుదేశం పార్టీ, ఆ బీజేపీ పార్టీ. ఇప్పుడు కూడా బీజేపీ పార్టీ వాళ్ళు ఎవరు సార్? ఒకసారి సీఎం రమేష్ ఏమవుతాడండి ఏంటి? చంద్రశేఖర్ రెడ్డి మన ఎంపీ మన చంద్రశేఖర్ రెడ్డి ఏదండి, వీళ్ళందరూ కూడా టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళారా? బీజేపీ ఫోన్ చేశారు, ఎందులో చెల్లిందండి? వీళ్ళంతా ఎవరి కుటుంబం, ఎవరి ఫ్యామిలీ, ఇదంతా దొంగలంతా ఆలబెట్టుకుని వేరే పవన్ కళ్యాణ్ కూడా సునీల్ గారిని ఎక్కడ ఏం ఆరోపణలు చేయట్లేదు. మంచి వ్యక్తి, మా కుటుంబ సభ్యుడు అంటున్నారు తప్ప ఎక్కడ కూడా చెడ్డ వ్యక్తి అనే విమర్శించట్లేదు. కానీ ఉదయ శ్రీనివాస్ ఎందుకు ప్రత్యేకంగా సునీల్ గారి మీద టార్గెట్ చేసి బురజల్లే ప్రయత్నం చేస్తున్నారంట? పవన్ కళ్యాణ్ గారికి ఏంటండి, ఆయనకి హాయిగా మంచి మంచి వయసు ఉంది, హాయిగా ఎవరు చేసి పని చేయలేరు. మేము ఇప్పుడు ఒక సునీల్ గారికి నరసింహ గారికి ఒక కార్యకర్తగా తిరుగుతున్నాడు. మాకు ఇదే కావాలి. ఆయన ఏదో సినిమాలో తీసుకోవడం అనేసి చంద్రబాబు నాయుడు గారు ఏదెత్తున్నాడు అదేది ఇస్తానని చెప్పి ఆయనకి ఏం తెలియదు సార్. ఇది సినిమా కాదు కదండి చెప్పింది చదువుకుంటూ పోవడానికి. మీకు నాకేం రాసి ఇవ్వలేదు కదా, నేను చెప్తున్నాను. నేను ఆ పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఏదో రాసిస్తారు, ఆ తెలుగు రాజు బాబా మోడీ గారికి ఈయన ఏదో చెప్తాడు, అదేదో రాస్తాడు. అది కూడా చంద్రబాబు నాయుడు ఎరాలండి, బీజేపీ కూడా ఆ చెప్పింది రాసుకుంటూ పోతాడండి. కానీ తిట్టడాలు చేయడాలు అన్నది తప్పండి. అది అక్కడ ఎంపీగా సునీల్ గారు పోటీ చేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, అలాగే జనసేన తరఫున మన టీ టైం ఉదయశ్రీని పోటీ చేస్తారు. ఏ విధంగా ఉండబోతుంది? ఎవరు ఎంపీ అవుతారు? సునీల్ గారి గురించి మనం ఈరోజు కొత్తగా చెప్పుకునేది ఏం లేదు. గత 15-20 సంవత్సరాలు బట్టి ఆయన ప్రజా జీవితంలోనే ఉన్నాడు. ఆయన 3 సార్లు పోటీ చేశాడు. ఆయన పోటీ చేసి కొన్ని కారణాల వల్ల ఆయన ఓడిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయన కాకినాడ టౌన్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాడు. ఆయన అలాగే ఆయన ప్రత్యేకించి మేనిఫెస్టో ఒకటి తయారు చేసుకున్నాడు. ప్రతి గ్రామానికి ₹1 ఇచ్చి 400 గ్రామాలను దత్తం చేసుకుంటానని చెప్పేసి ఆయన కాన్సెప్ట్ పెట్టుకుని ఇక్కడ ఏదైతే సిక్కైన పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్ని కొనుగోలు చేసి ఇక్కడ ఎవరైతే ఆ ప్రజలు ఉన్నారో లేదా నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ నిరుద్యోగ సమస్య ఏదైతే ఉందో మన జిల్లా అవ్వచ్చు లేదా మన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అవ్వచ్చు, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇప్పించి ఇక్కడ యువతని ఒక రకంగా అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఆయన చాలా మంచి ఉద్దేశంతో ఆయన ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ సునీల్ గారిని ఆశీర్వదించడానికి చాలా రెడీగా ఉన్నారు.
అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసాం కాబట్టి సునీల్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే తోట నరసింహ గారి కాంబినేషన్ అయితే సూపర్ హిట్ కాంబినేషన్. అది తప్పకుండా ఇక్కడ సునీల్ గారు ఎవరికి రానంత భారీ మెజార్టీతో గెలవడం ఖాయం. అలాగే 7 కాన్స్టిట్యున్సీలు కూడా వైసీపీ గెలుస్తుంది. మన జగన్ గారు సీఎంగా వస్తారు ఖచ్చితంగా మనకి. ఆ రకంగా మనం కాకినాడని సునీల్ గారు ఏదైతే దృష్టి పెట్టారో తప్పకుండా ఆయన ఒక ఆదర్శవంతమైన పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీగా తీర్చిదిద్దని నమ్మకం అయితే మాకుంది. ఈ మధ్యకాలంలో సునీల్ గారి మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నాడు. ఈ ఉప్పటి మీటింగ్ కానీ, ప్రతిపాటి మీటింగ్ కానీ, కాకినాడ మీటింగ్ కానీ, మైనింగ్ మాఫియా అని చెప్పేసి, ఇసుక మాఫియా అని చెప్పేసి తీవ్రమైన విమర్శలు ఇప్పుడు లేని విధంగా చేస్తున్నాడు. ఎందువల్ల చేస్తాడు? ఏ విధంగా మీరు ఎందువల్ల అంటే వాళ్ళ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, వాళ్ళు ఏం మాట్లాడతారో కూడా వాళ్ళకి తెలియదు. ఒక మీటింగ్కి ఇంకో మీటింగ్కి పొంత ఉండదు, అసలు ఏమీ సంబంధం ఉండదు. ఒక మీటింగ్లో మాట్లాడి ఇంకో మీటింగ్లో మాట్లాడరు. వాళ్ళు చేసే అభివృద్ధి చెప్పరు. ఎంతసేపు జగన్ గారిని తిట్టడం, లేకపోతే సైకోండం, ఇటువంటివి తప్పించి మేము అది చేస్తాం ఇది చేస్తాం, ఇంతకుముందు వరకు ఏదో అయిపోయింది, మమ్మల్ని గెలిపించండి, మేము జనాలకి మంచి చేస్తాం అనే మంచి ఉద్దేశం అయితే వాళ్ళకి లేదు. ఆ రకంగానే ఉదయ శ్రీనివాస్ అన్న అతను కూడా ఆ రకంగానే వాళ్ళని ఫాలో అవుతూ ఉన్నట్టున్నాడు. అంటే ఒక పోటీ చేసే నాయకుని విమర్శించిన మాత్రాన ఓట్లు పడతాయనుకోవడం అవివేకం. మనం చూస్తూ ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన అయితే ఏంటి, లేదా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అయితే ఏంటి, వాళ్ళు ఏంటంటే ఏదైతే చెప్తారో అది చేస్తారు. ఆ రకంగా ముందుకు వెళ్తారు. కాబట్టి రేపు భవిష్యత్తులో కూడా నాయకుల్ని విమర్శించినంత మాత్రాన వాళ్ళు ఎప్పుడూ హైప్ అవ్వరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అది ఈ పార్టీకి ఎప్పుడో సీఎం అవ్వాలి. ఆయనకున్న చరిష్మా కావచ్చు, లేకపోతే ఆయనకున్న ఫాలోయింగ్ అవ్వచ్చు. కానీ అది ఏంటంటే ఆయన వెళ్ళి దారి తప్పు. తెలుగుదేశంతో పొత్తు తప్పు అంటే విమర్శలు చేయడం అన్నది అంటే ఆ విమర్శకి అసలు ఎందుకు చేస్తున్నాడు అన్నది అర్థం ఉండదు. అర్థం పర్థం లేని విమర్శలు ఆ రకంగా చేస్తే అతనే చెడ్డవుతాడు. ఎందుకంటే ముందుసారి అతను ఓడిపోయాడు, మన అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఓటమి పాలవుతాడు. పిఠాపురంలో వంగ గీత గారు గెలుస్తారు. అలాగే ఉదయ శ్రీనివాస్ అన్నవాడు మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోవడం ఖాయం. అలాగే సునీల్ గారిని ఏదో పెట్టుకుంటే, లేదా జగన్ గారితో పెట్టుకుంటే ఎవరైనా సరే ఓటమి తప్పదని ఈ సందర్భం. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం వచ్చి సెల్ఫ్ సునీల్ గారు పోటీ చేస్తున్నారు. జనసేన తరపునే టీ టైం ఉదయం పోటీ చేస్తున్నారు. ఎలా అనుకుంటున్నారు? మనకి పక్కాగా 3 సార్లు ఓడిపోయి ఉన్నారు కాబట్టి 4సారి కన్ఫర్మ్గా అధిక మెజారిటీతో సునీల్ గారు గెలుతారని మేమందరూ చాలా కష్టపడుతున్నాం. ఎక్కడ చూసినా ఓటింగ్ చూసుకున్నా కూడా సునీల్ గారు వచ్చేలా ఉన్నారు. వన్ సైడ్ అవుతుంది ఇది. ఈసారి సునీల్ గారు తిరగలేదు. ఇంకా ఎలా చూసుకుని సునీల్ గారు గెలుతారు, అధిక మెజారిటీతో గెలుతారు. ఎందుకని సునీల్ గారు నెగ్గుతారు అనుకుంటున్నారు? అతను చాలా మంచి వ్యక్తి. అది గమనించలేకపోయే ప్రజలు ఇప్పుడు గమనించారు కాబట్టి ఇప్పుడు సునీల్ గారు ఖచ్చితంగా గెలుతారు. సునీల్ గారు కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం పోటీ చేస్తున్నారు. అలాగే ఉదయ శ్రీనివాస్ జనసేన తరపున పోటీ చేస్తున్నారు. ఏ విధంగా ఉండబోతున్నారు? సునీల్ గారు గ్యారంటీ ఫుల్గా 1,80,000 దాకా వచ్చేస్తారు. ఆయన పాపం ఆయన సింపతి ఉంది ఆయన మీద. లాస్టే రావాలి అసలు. ఆయన గ్యారంటీ ఎక్కుతారు. ఎటువంటి హామీలు ఇస్తున్నారు సునీల్ గారు? ఆయన మీద ఇంకేం లేదు. ఇంకా సునీల్ అంటే ఇంకేం లేదు. ఆయన ఒక గాలి వచ్చేసింది దానికి. సునీల్ అనేది ఒక గాలి వచ్చింది, ఒక బ్రాండ్ అంటారా? బ్రాండ్ అండి. సునీల్ గారు పూర్వం నుంచి ఉన్న ఆస్తిపరిని ఆయన అందరికీ సేవ చేస్తానని, అందరికీ ఉపకారపడతానంటున్నాడు. ఆయన అందరికీ ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని చెప్పుతున్నారండి. ప్రతి ఒక్కరు జనం కాడ నోటంట సునీల్ గారికి వెయ్యాలి, ఆయన అభివృద్ధి చేయించుతానని అన్నాడు. అతను చేయించాలా, నగ్గించాలని అందరూ ఎదురు చూస్తా ఉన్నారండి. ఆయన 3 సార్లు ఓడిపోయారనేమో సానుభూతి ఎక్కువయ్యి చేస్తానంటున్నారండి సునీల్ గారికి. ఆయన్ని గెలిపించి జగన్ గారితో అంటతో నెగ్గిందని చెప్తున్నామండి. పార్లమెంట్ పంపించారు. నియోజకవర్గానికి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రశేఖర్ సునీల్ గారు పోటీ చేస్తున్నారు. జనసేన తరఫున టీ టైం ఉదయ శ్రీనివాస్ పోటీ చేస్తున్నాడు. ఎవరు ఎంపీ అవుతారు? మన సునీల్ గారేనండి. సునీల్ గారు ఎందుకు కావాలనుకుంటారు సార్? ఆయన అయితే మనకి ఇండస్ట్రీస్ పెరిగితే మనకి ఇంకా చాలా వస్తాయి కదా. మనకి ఆయన జాబులు వస్తాయి, ఆయన వస్తే అందుకు ఆయన అనుకుంటున్నాం. ఎటువంటి ఇంకా హామీలు ఇచ్చారు ఇంకా యువత? ఆయన 400 గ్రామాలకి గ్రామంకి వచ్చి ₹1 ఇస్తానంటున్నారు. మరి అవన్నీ మళ్ళీ యువతకి ఉద్యోగాలు ఇస్తానంటున్నారు. మరి ఇవన్నీ హామీలే కదండి.